ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక అభ్యుదయ కవిగా, ప్రజా సాహిత్యాన్ని ఔపోసన పట్టిన ఒక పాటల రచయితగా వీరు ప్రసిద్ధి చెందారు. కార్మికులు, కర్షకులు, నిరుపేద కూలీల పక్షాన నిలిచి వీరు సాగించిన సాహిత్య సామాజిక పోరాటం లేదా ఉద్యమం వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. మేడే కార్మిక దినోత్సవాన్ని తనదైన ప్రత్యేక శైలిలో ఆవిష్కరించిన శ్రీ గోరేటి వెంకన్న గారితో మనం ఈరోజు ఉన్నాం. భారతీయ ఆత్మ గాంధీ, అంబేద్కర్ వీళ్ళిద్దరు ఒకరిని అంబేద్కర్ గాంధీ నొప్పుకోరు, గాంధీ నొప్పుకోరు, అంబేద్కర్ నొప్పుకోరు. అది దేశానికి అనే పెద్ద హీనమైన చరిత్ర. గాంధీ అనేవాడు జాతీయోద్యమ శక్తితో తాను రాజ్యంలోకి వస్తే ఎవరు అడ్డంగా వారు, కానీ తీసుకోలే పదవి. నాయకులు అట్లా తిరస్కరించబడాల. గాంధీ నాయకులు అట్లా ప్రజల్లో నాకు పదవి వేసి మీ నిజాయితీ వేస్తే ఏం లేకుండా లేదు గెలవ అనేది పోయింది. నాయకులంతా దిగజారిపోయారు. ఎన్నికల కోసమే పదవి వ్యామోహం, ఆ ఆశ్రిత పక్షపాతం, విపరీతమైన అంటే ఆర్థిక నేరస్తులు, ఆస్తులు కాదు, ఆర్థిక నేరం. తర్వాత ఏ స్థాయిలో కూడా నిజాయితీ లేదు. ఇవన్నీ మనం మాలాంటి వాళ్ళు చెప్పుకునేది మనకు బాధనే ఉంటుంది. కనుక వీటిని చెప్పుకొని వల్లే వేసుకున్నాక మౌనంగా ఇప్పుడు ఏదైనా ఏ మార్పు వస్తే ఎప్పుడైనా రాకపోదా, ఏదైనా జరగకపోదని ఒక నిర్వేదంలో ఉంది. భారతీయ సమాజం అభివృద్ధిలో ఉంది మాట వాస్తవం, కానీ ఒక నిర్వేదంలో ఉన్నది మాట. మంచి హృదయం అనాలి. మనిషి మనస్సులో సరళితం లేనివాడు, ఘనీభవించున్నాడు, ఇది గొప్ప అనుకోవచ్చు. ఇప్పుడు చెరుకు గడే తినకుండా మీద పొట్టు తినే గొర్రె బాగుంది అనుకుంటుంది, చెరుకు రసం మాత్రం తినమన్నా తినదు. మనుషులు అట్లా తయారైపోయింది, లోపల ఉన్న సారాహీనమైపోయింది. ఉచిత పథకాలు ఇంతకంటే ఎక్కువ తప్పు లేదు. ఎందుకు ఇవ్వద్దు? మీరందరికీ ఇచ్చారు. ఇప్పుడు ప్రజల మీద భారం, మరి నీరవ్ మోదీ ఇచ్చే బ్యాంకు లోన్లు భారం పడదా? మినిస్టర్లు తిరిగే నీకు హెలికాప్టర్ టికెట్లు బాధ వల్ల ట్రైన్ టికెట్ బాధపడదా? తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీల జీవితం 2 లక్షలు ఇచ్చి వాళ్ళకు వసతులు ఇవ్వడం భారం పడదా? తర్వాత ఉద్యోగస్తులకు ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు కూడా మనుషులే కదా. ఒక మధ్యతరగతి అంత సాధారణ ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాలు మరియు అని కాదు, కానీ ప్రజలను అట్లా నిందలు చేయడం తప్పు. ఎవడు ఉచిత పథకాలు మీరు ఇచ్చే ఎవ్వరు ప్రజలు బద్దకస్తే మీరు ఇంత బాగుంటారు, నేను ఇంత మీ ముఖంలో ఎంత కంటి ఉండదు. ఆయనకి నీ ఉడుస్తుంది, నీకు అన్నం బియ్యం తెచ్చుకుంటాం, ప్రజలు బియ్యం నీవు ఆహారం తినకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల బద్దకతి ఆహారం అంతా. ఒక రైతు బెంగాల్లో 1000 ఎకరాలను రైతు కష్టపడుతున్న కూలీలు కష్టపడకపోతే ఉచిత పథకం ఆంధ్రలో పనిచేయ రోడ్లు, ఈ హైదరాబాద్ నగరం ఎంత బాగుందంటే ప్రజలు బద్దకస్తులు వచ్చినాయి. ఒకటిద్దరు బద్దకస్తులు. ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వటం అనేది ఎన్నికల కోసం వాళ్ళు ఇస్తున్నారు, కానీ వాళ్ళని నిందేయద్దు. వాళ్ళు అడగలే, మీరు మాకు ఇవ్వమని అడగలే. వాళ్ళకు ఉచిత పథకాల కంటే వాళ్ళ జీవిత ప్రమాణాలు మౌలికంగా మార్చండి. అంతవరకు మార్చినప్పుడు మీరు ఉచిత పథకాలు ఇస్తున్నారని వాళ్ళదే ఏడవకండి. మనందరం ఏం పని చేయకుండా మనం హాయిగా ఉన్నాం కదా. మనం బద్దకస్తులు. ఇప్పుడు ఎవరి పుట్టలు చూస్తే మనకు పుట్టలు ఉన్నాయా, వాళ్ళకు పుట్టలు ఉన్నాయా? ఏ పేద వాళ్ళ గ్రామాలు చూడండి, వాళ్ళు ఏం తింటున్నారు? వాళ్ళు అసలు వాళ్ళకి ఇచ్చి 2000 రూపాయలు వాళ్ళకు ఉచిత పథకాలు వాళ్ళు ఇచ్చే, దాంతో ఉచిత పథకాలను వాళ్ళు ఇచ్చేందుకు సిలిండరు అవి ఇచ్చే. గల్లీ చిన్నది, గరీబుల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగా ఉన్నదో గల్లీ చిన్నది. తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిరుకులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులుడుతుంటాయో గల్లీ చిన్నది. దరువాజలిరుకు దగ్గర జరిపి కట్టుకుంటారు, జరలావుగున్న కోడి పుంజు దూర సంశయిస్తారు. ఎత్తు మనిషి సుట్టమై కొత్తగింటికొస్తేరా
పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో గల్లీ చిన్నది. సాంపెజల్లి కల్లాపిజల్లి ముగ్గులేయ కాంక్ష వాళ్ళకుంటది. వాకిలి ఇరుకుతోని వాంచనాపుకుంటారు గల్లీ చిన్నది. వాళ్ళ చేతికి వాచుంటుంది, కానీ సెల్లులరిగి ఉంటవి. టైం ఎంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటుంది. వాళ్ళ ఇంటిల ఫ్యాన్ ఉంటుంది, విమానపు మోతుంటుంది. ఇంటిల ఫ్యాన్ ఉంటుంది, విమానపు మోతుంటుంది. ఆ సప్పుడొచ్చే డొక్కు ఫ్యాను ఎప్పుడు సిపడుతుందో. సెకండ్ హ్యాండ్ టీవీ రద్దని శబ్దం ఎంత హింసరా. లోటల రాళ్ళేసినట్లు లొడలొడ వినిపిస్తుందో. దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగిపోయి ఉంటుంది. ఎవ్వరింట్లో చూసినద్దం ఎందుకు పగిలుంటుంది. ఎంఏ చదివి ఏది లేక ఎట్లా బతుకుతాడురా. బజ్జీల బండి కాడ బతుకు కుదువ పెట్టెరా గల్లీ చిన్నది. చిన్న చిన్న కొట్లురా, చిల్లెర అంగళ్ళురా. ఆ చిల్లెర కొట్లల్ల చిన్న ఖాత బుక్కు పెడతారు గల్లీ చిన్నది. పనికిరాని ప్యాన్లురా, పాత సీడీ ప్లేయర్లను బాగు చేసేటోని బతుకు బలె చిత్రంగున్నదో. రిపేరుకిచ్చేదే తప్ప రిటర్ను ఎవడు తీసుకపోక చుట్టూ వేసుకొని దుమ్ము స్క్రూలు విప్పుతుంటాడు గల్లీ చిన్నది. పాత పంపు ఇనుపటెంకి రోడ్డు మీద పెట్టుకొని గాలిగొట్టె పోరడేమో జాలిగా చూస్తుంటాడు. వడు 3 జాన్ల పోరడు వని బాధలేమ బారెడు. వడు చేసేదంద సారెడు. ఎడమ చేతులెదురు బొంగు వాని కన్న ఎత్తురా. దాని కడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా. గాలి ఊదే బొంగలు రిబ్బను పిన్నీసలు. ఆ పిన్నీసలు ఎన్నెమ్మితే కన్నీరు ఆగురో. ఇట్లా తెల్లారుతుంది. కోరి కోరి వారమూల కూర తెచ్చుకుంటారు. కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారు. కొత్తిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిల్లూరిస్తారు. గరం మసాలా ఎంత వేసి ఘాటు పొగలు లేపినా మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో. కలిగినొల్ల కాలనీల ఉరద మురుగు నీళ్ళురా. వీళ్ళ నల్ల పైపుతోని వియ్యం అందుకుంటా. ఇది అట్లా సుదీర్ఘది. మనం అనంత కాంతి పుణ్యంతో కవిత్వం రాసుకోవచ్చు. ఆ మహాత్ముల ప్రభావం కూడా శ్రీశ్రీ కానీ, చరబండరాజు కానీ, పాణిగ్రహి కానీ, నాజర్ కానీ, సుద్దాలమ్మ గద్దర్ కానీ మనకంటే ముందు తరం వాళ్ళు కూడా అంత నిస్వార్థంగా ప్రజల జీవితాన్ని రాసినారు.